శంకరవ నామధేయస్య రాజు నామధేయస్య ధర్మపత్ని భాగ్యలక్ష్మి సమేతస్య జ్యోతి నామధేయస్య రాజేంద్ర నామధేయస్య అజయ్ నామధేయస్య హరీష్ నామధేయస్య సకుటుంబానాం ఉడుగుల గోత్రద్వయస్య లచ్చవ నామధేయస్య కృష్ణయ్య నామధేయస్య ధర్మపత్ని సత్యవ సమేతస్య రాజు నామధేయస్య విజయ్ నామధేయస్య సకుటుంబానాం ఉడుగుల గోత్రద్వయస్య లచ్చవ నామధేయస్య వెంకటేష్ నామధేయస్య ధర్మపత్ని దేవేంద్ర సమేతస్య రచన నామధేయస్య బాపయ్య నామధేయస్య అనిల్ నామధేయస్య సకుటుంబానాం ఉడుగుల గోత్రద్వయస్య లచ్చవ నామధేయస్య భీమేష్ నామధేయస్య ధర్మపత్ని మమతా సమేతస్య అరవింద్ నామధేయస్య వర్షిత్ నామధేయస్య సకుటుంబానాం ఉడుగుల గోత్రద్వయస్య మల్లయ్య నామధేయస్య ధర్మపత్ని గంగవ సమేతస్య లింగ మరి అందుకే నాకు కింద రాలేదా మళ్ళొకసారి ఉడుగుల గోత్రద్వయస్య మల్లయ్య నామధేయస్య ధర్మపత్ని లింగవ సమేతస్య నరసింహుడు నామధేయస్య ధర్మపత్ని లలిత లలితపతి ధర్మపత్ని లలిత సమేతస్య ఇంగాడే అరుణ్ నామధేయస్య అస్మిత నామధేయస్య సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అవయ అష్టయ వృద్ధార్థం అంతేగా ఇంకెవరన్నా ఎవరు అంతేగా అందరికి శ్రీ మహాలక్ష్మి దేవత శ్రీ కుంకుమ పూజ శ్రీ కుంకుమ పూజ శ్రీ మహాగణపతి మండపే శ్రీ కుంకుమ పూజ సంకల్పం అహం కారిష్యే. ఒక్కసారి నదుట దాకి అక్షంతలు తీసుకున్నారు కదా అందరు నదుట దాకి ఒక అంచుకు వదలండి. మనం అయితే తాకకుంటూ ముందు తట్టు అనలే తాంబూలంగా ఏదన్నా ఒక మూల కింద పక్క వదిలితే మంచిది. తాంబూలం ఇప్పుడు కలశం ఉంది కదా, ఆ కలశాన్ని కొబ్బరికాయతో పూలు పెట్టి అలంకరణ చేసిండు గమ్మతి. పూలు పెట్టి అలంకరణ చేసిండు కదా. ఇప్పుడు ఆ కలశం యొక్క అంతగానం మనం దానికి ఆ కలశానికి చెంబుకు ఎందుకు అంత బాగా ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే భూమి ఉంది కదా, భూమి అనేది ఎంత 75%